హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ ఫ్యూజన్. చాలా ఈజీగా క్విక్గా మలై పాయ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. మలై పాయాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోట్ లెగ్స్. ఇక్కడ నేను 2 డజన్ లెగ్స్ తీసుకున్నాను, అవి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. 1 కప్ కాజు, 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ కసూరి మేతి, 1 కప్ ఆనియన్స్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, 1 కప్ మింట్ లీవ్స్, 1 కప్ కొత్తిమీర, 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ షాహీ జీరా, 1 స్పూన్ బిర్యానీ ఆకు, బిర్యానీ ఫ్లవర్ అంటారు కదా అది, కొంచెం నట్మెగ్, టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా మరాఠీ మొగ్గ, 1 కప్ మిల్క్ క్రీమ్, 1 కప్ కర్రీ లీవ్స్. మరి ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను 2 డజన్ లెగ్స్ తీసుకున్నాను, అవి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 1 కప్లో జీడిపప్పు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని అందులో మనకి సరిపడా ఆయిల్ పోసి షాహీ జీరా, ఆనియన్స్, కసూరి మేతి, మింట్ లీవ్స్ ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగాక మనం బిర్యానీ పువ్వు అన్నాం కదా, బిర్యానీ పువ్వు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ 2 వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కాళ్ళని వేసి ఇవన్నీ మసాలాలన్నీ దీన్ని పట్టేంత వరకు కలుపుతున్నాం. ఆ తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గ ఉప్పు, గరం మసాలా, పెప్పర్ పౌడర్, నట్మెగ్, కొంచెం మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసి బాగా కలుపుకొని కొంచెంసేపు ఉడకనిద్దాం. ఇది ప్రిపరేషన్ టైం, ఇది ఉడకడానికే టైం పడుతుందండి, కాకపోతే ప్రాసెస్ మటుకు చాలా ఈజీ.
వేసాక 2 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఇవన్నీ మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. నార్మల్గా అయితే ఒక 20 విజిల్స్ పడుతుందండి. మీ కుక్కర్ కెపాసిటీని బట్టి ఆ తర్వాత మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉడికించుకోండి. కాకపోతే ఈ కాళ్ళన్నీ చాలా మంచిగా ఉడికిపోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న కాజు పేస్ట్ చేసుకున్నాము. కాజు పేస్ట్ అయ్యాక అందులో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది కాజు కొత్తిమీర పేస్ట్. మనం మటన్ కాలు మొత్తం ఉడికాక ఈ పేస్ట్ని తీసి అందులో వేసి బాగా కలుపుకొని కొంచెంసేపు ఉడకనిద్దాం. ఆ తర్వాత ఇందులో మిల్క్ క్రీమ్ వేసి కరివేపాకు వేసి ఒక 10 మినిట్స్ ఉడికించాక మన టేస్టీ వేడివేడి కాళ్ళ సూప్ రెడీ అయిపోయిందండి. ఇది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇందులో. పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కాళ్ళ నొప్పులు ఉంటే ఈ సూప్ తాగితే చాలా బాగుంటుంది, చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇది రోటీలో కానీ నాన్లో కానీ చాలా బాగుంటుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఎంత మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చిందో మరి చూసారు కదా, ఎంత ఈజీ ఉందో. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి.